హాయ్ హలో వెల్కమ్ టు శ్రీవాణి బ్లాగ్స్. ఈరోజు మన వీడియో అయితే గోరింటాకు ఎర్రగా పండాలంటే ఈ చిట్కా పాటిస్తే చాలు మంచిగా అవుతుంది. అదైతే ఇది 4-5 డేస్ అవుతుంది పెట్టుకొని వీడియో తీయడానికి వీలు కాలేదు. సో అందుకోసమనే ఈరోజు తీస్తున్నా. వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ద శ్రీవాణి బ్లాగ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మరి ఎట్లాంటి చిట్కా పాటించాలి, ఏం చిట్కా పాటించాలి అనేది చూసేద్దామా. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సబ్స్క్రైబ్ ద శ్రీవాణి బ్లాగ్స్. ఇంకా మా అమ్మనైతే గోరింటాకు తెంపుతుంది. పండక్కి అమ్మ వాళ్ళ ఇంటికి పోయినామంటే మనకు లేని ఆలోచనలు వస్తాయి కదండి. అందులో ఇదొక ఆలోచన. అందుకోసమనే మా నానమ్మ అయితే తెంపుకొచ్చింది, కొమ్మలే తీసుకొచ్చింది. ఇంటికి వచ్చినాక మా అమ్మ తెంపుతుంది. మా మమ్మీ కాదు, అమ్మ అంటే మా పిన్ని. కానీ మాకు అట్లనే అలవాటు, చిన్నప్పటి నుంచే అమ్మ అనే అంటాం. అలా చాలా మంది ఉన్నాం, అక్క పిల్లలు, అమ్మ అందరం ఉన్నాం కాబట్టి ఎక్కువనే తెంపుతుంది. చాలా జనాభా ఉంది అనేసి మాకు ఏదైనా చేసి పెట్టాలన్నా ఏదైనా మా మమ్మీ వాళ్ళ చెల్లెనే చేస్తుంది ఎక్కువ. ఇంకా పిల్లలు వచ్చిర్రు అనేసి అమ్మనే చేస్తుంది. ఇక పండగకి పోతే పండగ అనగానే అమ్మ వాళ్ళ ఇల్లు, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే మనకు లేని ఆలోచనలు. ఇంకా పాపం అమ్మనే చేస్తుంది, గ్రైండర్ పట్టడం అవన్నీ చేస్తుంది. ఇంకా చిట్కా అయితే మనం ఏంటిదంటే మనం గ్రైండర్ పడతాం కదా, గ్రైండర్ పట్టేటప్పుడు అందులో ఒక నిమ్మకాయ పిండితే సూపర్గా రెడ్గా అవుతుంది. మా అమ్మ అయితే అట్లే చేసింది. 2 నిమ్మకాయలేమో పిండింది అందులోనే, అంటే వాటర్లో కలిపి కాదు, వాటర్ సపరేట్గా కొంచెం గ్రైండర్ మెత్తగా కావాలని. చూడండి, నిమ్మకాయ అట్లా పిండిన తర్వాత మేము పెట్టుకుంటానైతే ఒక 10 మినిట్స్ కూడా ఉంచుకోలేదు. నాకు చిన్నోడు ఏడ్చుండే, సో 10 మినిట్స్ వరకే మంచిగా అయింది. ఇంక ఈయనైతే మా అక్క కొడుకు ఒక 5 మినిట్స్ కూడా ఉంచుకోలేదు, అయినది అంతా మంచిగా అయింది. ఇంకా చుట్కీ పాప అయితే పెట్టుకొని చూపిస్తుంది, 2 చేతులకు పెట్టుకుంది. చూడండి అందరూ. ఇంకా మా అమ్మ అయితే అందరికన్నా ముందు పెట్టుకుంది. ఎందుకోసం అంటే మళ్ళీ మేము ఎక్కడ పెట్టమంటామో అని అందరు లైన్ కడతారని ముందే పెట్టుకుంది. ఇంకా నాదైతే 2 డేస్ తర్వాత నేను అప్పటికి బట్టలు వాష్ చేసిన, అన్ని పనులు చేసిన, అయినా కూడా పోలేదు. బట్టలు వాష్ చేస్తే పోతుంది కదండి, అట్లయితే పోలేదు. చూడండి ఎంత ఎంత మంచిగా అయిందో. మీరు కూడా ఈ చిట్కా పాటించండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇదైతే మేమే చేసినాం. సబ్స్క్రైబ్ ద శ్రీవాణి వ్లాగ్స్.